ఉమ్మడి పీజీ ప్రవేశ పరీక్ష విధానాన్ని రద్దు చేయాలని జీవో 77ను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో విద్యార్థులు నిరసన చేపట్టారు. గుంటూరు జిల్లా మంగళగిరిలోని రాష్ట్ర ఉన్నత విద్యా మండలి కార్యాలయం ఎదుట నిరసన వ్యక్తం చేశారు. విద్యార్థుల గురించి పట్టించుకోకుంటే చలో అసెంబ్లీ కార్యక్రమం చేపడతామని హెచ్చరించారు. విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ భర్తీ చేయాలి. రాష్ట్ర ప్రభుత్వం ఖాళీగా ఉన్న పోస్టులు వెంటనే భర్తీ చేయాలి. యూనివర్సిటీ ప్రొఫెసర్ పోస్టులు వెంటనే భర్తీ చేయాలి. శాలరీ పెంచాలని 10,000 మాత్రమే ఇస్తున్నారు. ఈరోజు మార్కెట్లో ధరలు విపరీతంగా పెరిగిపోయినాయి. ఉప్పు ధర, పప్పు ధర, కరెంటు బిల్లులు, విద్య, వైద్యం అన్ని ఖర్చులు పెరిగిపోయినాయి. ఈ నేపథ్యంలో ఇచ్చే 10,000 రూపాయలతో మా కుటుంబాలు పోషణార్థం ఏం సరిపోవట్లేదు. మరి ఈరోజు ఆశా కార్యకర్తలకు వేతనాలు పెంచితే తప్ప ఈరోజు వాళ్ళు జీవన ప్రమాణాలు మెరుగుపడే అవకాశం లేదు. అదే కాకుండా ఈరోజు ప్రభుత్వ స్కీములలో ఈరోజు 18,000 కనీస వేతనం 18,000 ఇవ్వాలని. కాబట్టి ఈరోజు ప్రధానంగా ఈ వేతనాలతో పాటు ముఖ్యంగా ఈ కార్మికులందరికీ కూడా ప్రభుత్వ స్కీములు అన్ని కూడా వర్తింపజేయాలి. మరి ప్రభుత్వ స్కీములలో గత ప్రభుత్వంలో ఎలాంటి స్కీములు కూడా వర్తింపజేయలేకపోయినారు. కాబట్టి ఈరోజు ప్రభుత్వ స్కీములలో ఇచ్చేటువంటి వందనం కానీ, అమ్మఒడి కానీ అన్ని రకాల స్కీములు అందించాలని మేము డిమాండ్ చేస్తున్నాం. ఈరోజు ఈ రాష్ట్రం అమలు చేయొద్దు. కాబట్టి తక్షణమే ఉమ్మడి పీజీ ప్రవేశ పరీక్ష విధానాన్ని రద్దు చేసి ఏ యూనివర్సిటీకి ఆ యూనివర్సిటీ ప్రవేశ పరీక్ష అమలు చేసే విధంగా మీరు చర్యలు తీసుకోవాలి. అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా విశ్వవిద్యాలయాల్లో 76% ప్రొఫెసర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. 76% ప్రొఫెసర్ పోస్టులు ఖాళీగా ఉంటే కనీసం ఈ రాష్ట్ర ప్రభుత్వం మారుతా ఉన్నాయి తప్ప విద్యార్థి జీవితాలు మారట్లేదు. 2006 సంవత్సరం తర్వాత ఈ రాష్ట్రం లెక్క కనీసం ప్రొఫెసర్ పోస్టు భర్తీ నోటిఫికేషన్ ఇవ్వలేదు. కాబట్టి ఏఐఎస్ఎఫ్గా స్పష్టంగా తెలియజేస్తా ఉన్నాం, ఈ విద్యాశాఖ మంత్రి గారి హామీల అగ్గిలో మగ్గి ఈరోజు విద్యార్థుల కళలు మొత్తం బూడిదైపోతా ఉన్నాయి. కాబట్టి తక్షణమే ఈ డిమాండ్స్ పరిష్కరించకపోతే మాత్రం 10 రోజుల్లో ఏఐఎస్ఎఫ్గా తెలియజేస్తా ఉన్నాం, 10 రోజుల్లో రాష్ట్ర ప్రభుత్వం పునరాలోచించి మా డిమాండ్స్ పరిష్కరించి విద్యార్థులు న్యాయం చేయకపోతే మాత్రం చలో సెక్రటరీ పిలిపిస్తామని చెప్పని